హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్లో కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి గుడికి 7 అడుగుల దూరంలో తవ్వగా ఏవో రాయబడిన ఒక రాతి బండ కనిపించినట్లు, ఆ రాతిపై ఉన్న అక్షరాలను చదువుతూ ఉంటే అక్షరాలు అనేక భాషల్లోకి మారిపోతూ ఉన్నట్లు చూశాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. అలా ఆ మాయారాతిపై మారిపోతున్న అక్షరాలను కరెక్ట్ గా చదివితేనే అది ఒక నిమిషం ఆగి మరలా రెండవ వాక్యం వస్తుంది. అలా వస్తున్న వాటిని నితిన్ చదవడం మొదలు పెట్టాడు. అలా నితిన్ దేశంలోని అనేక భాషలపై పట్టు ఉండడం వలన అన్ని చదువుతూ వెళ్ళాడు. అప్పుడు ఆఖరికి ప్రాచీన తమిళ భాషలోని అక్షరాలు వచ్చి ఇక అక్షరాలు మారడం ఆగిపోయాయి. వాటిని జాగ్రత్తగా మరొకసారి చదవడం ప్రారంభించాడు. ఆ మాయాశిలపై ఏమి రాసి ఉందంటే, తూర్పు దిక్కు ఉన్న కొండపై ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. ఆ ప్రవేశ ద్వారం ద్వారా కొండలోకి ప్రవేశించవచ్చు. ఆ ద్వారం తెరుచుకోవాలంటే ఉదయం సూర్యుడు వెలుగు ఆ ద్వారం పైన పడే ముందే ఎవరైతే చోళ వంశానికి చెందిన వారు ఆ ద్వారం ముందర నిలబడితే ఆ సూర్యుని వెలుగు ఆ ద్వారం మీద పడగానే ఆ కాంతి ప్రతిబింబించి ఆ ద్వారం ఎదురుగా ఉన్న వ్యక్తి పైన పడుతుంది. ఆ వ్యక్తి నిజమైన చోళ వంశానికి చెందినవాడు అయితే ఆ ద్వారం తెరుచుకుంటుంది అని రాసి ఉంటుంది. అది విన్న రాజు మరియు మహేష్, మనం ఎంత కష్టపడినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే చోళ వంశానికి చెందిన వారు ఎక్కడ ఉంటారో, వారు ఎందుకు ఇక్కడికి వచ్చి బంగారు నిధిని వెతకడానికి మనకు సహాయం చేస్తారు? కాబట్టి ఇంతటితో ఈ ప్రయత్నాన్ని విరమించుకొని మనం బయలుదేరి తిరిగి మన ఇళ్ళకి వెళ్ళిపోదాం అని చెప్తాడు. అప్పుడు నితిన్, వద్దు, ఖచ్చితంగా ఆ ద్వారం తెరవడానికి ఏదో మార్గం ఉండే ఉంటుంది అని చెప్పి ఆ కొండ దిగి కిందికి వచ్చి ఆ మాయారాతి బండపై చెప్పిన తూర్పు వైపుకు ఉన్న కొండపై ఏవైనా గుర్తులు ఉన్నాయేమోనని పరిశీలిస్తాడు. అప్పుడు అలా పరిశీలించగా 4 తామర పుష్పాలు తలుపు ఆకారంలో దూరంగా ఉంటాయి. వాటిని పరిశీలించగా ఇక్కడ ద్వారం ఉండే అవకాశం ఉంది, కాబట్టి మనం ఉదయం వరకు వేచి ఉందామని చెప్తాడు. సరే అని చెప్పి ఉదయం వరకు అక్కడే వేచి ఉంటాడు. అలా కొద్ది సమయానికి ఉదయం కావడంతో వారు తలుపుగా భావించిన గుర్తులకు ముందుగా అలాగే సూర్యుడికి ఎదురుగా తన పై చొక్కాను విప్పి నిలబడతాడు నితిన్. అలా సూర్యుడు కొంచెంగా పైకి వస్తూ ఆ సూర్యుని కిరణాలు ఆ కొండలో ద్వారంగా కనిపిస్తున్న కొన్ని గుర్తుల మీద సూర్యకాంతి పడగానే ఆ గుర్తుల మీద పడిన సూర్యకాంతి ప్రతిబింబించి ఎదురుగా ఉన్న నితిన్ హృదయ స్థానంలో ఆ సూర్యకాంతి పడగానే ఒక్కసారిగా తన శరీరం దివ్య కాంతితో వెలిగిపోతుంది. దాన్ని చూసిన రాజు మరియు మహేష్ ఎంతో ఆశ్చర్యపోయారు. అలా కొద్దిసేపు తర్వాత ఆ నితిన్ పైన ఉన్న కాంతి కొద్దిగా తగ్గిపోతూ ఉంది. వెంటనే నితిన్ రాజు మరియు మహేష్ చేతిని పట్టుకొని ఆ తలుపుగా భావించే రాతి దగ్గరికి రాగానే అది ఒక్కసారిగా తెరుచుకుంటుంది. అలా ముగ్గురు లోపలికి ప్రవేశిస్తారు. అక్కడకు వెళ్లి చూస్తే ఒక పెద్ద గది కనిపించింది. అంత పెద్ద రాతి కొండలో ఆ గదిని ఎలా నిర్మించారో వారికి అసలు అర్థం కాలేదు. అలాగే మరొక గదికి వెళ్ళటానికి మరొక తలుపు కూడా కనిపించింది. ఆ తలుపును పరిశీలించగా దాన్ని తెరవడానికి ఒక కీ అవసరమని వారికి అర్థమైంది. రాజు మనసులో ఏదో సందేహం మెదులుతూ ఉంది. అప్పుడు రాజు, నువ్వు ఎవరు నితిన్? ఆ తాళపత్రంలో రాసిన విధంగా చోళ వంశానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే ఇందులోకి ప్రవేశించగలరు. మరి మనం ఎలా లోపలికి రాగలిగాం అని అడుగుతాడు. అప్పుడు నితిన్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా, కానీ చెప్పకుండా రహస్యంగా దాచిపెట్టాను. ఆ విషయాన్ని చెప్పే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది, కాబట్టి చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించాడు నితిన్. అవును, నేను కూడా చోళ వంశానికి చెందిన వాడిని అని చెప్తాడు. అది వినగానే ఒక్కసారిగా రాజు మరియు మహేష్ ఆశ్చర్యపోతారు. నిజంగా నువ్వు చోళ వంశం చెందిన వాడివేనా అని అడుగుతాడు రాజు. అవును, నేను నిజంగానే చోళ వంశానికి చెందిన వాడిని. మా వంశం వారు కూడా తమిళనాడులో ఉండేవారు. మా తాతగారు చోళ వంశంలో 9వ వ్యక్తి. మా 1వ తాతగారు చోళరాజైన విక్రమచోళుడు. ఆ విక్రమచోళుడు తన రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఎన్నో రకాల బంగార ఆభరణాలు, వజ్ర వైడూరాలు అలా ఎన్నో ఉండేవి. అంతేకాకుండా విక్రమచోళ మహారాజు ఎక్కువగా శక్తి ఉపాసన చేసేవాడు. ఆయన ఉపాసనకు మెచ్చిన అమ్మవారు తన కోరిక మేరకు ఒక దివ్యమైన తాళపత్రాన్ని ఇచ్చింది. దాని ద్వారా బంగారాన్ని సొంతంగానే కొన్ని రకాల రసాయనాలు, మూలికలు వాడి బంగారాన్ని తయారు చేసే రసవిద్య ఆ తాళపత్రంలో ఉంది. అంతేకాకుండా ఆ దివ్య తాళపత్రం ఏ రాజ్యంలో ఉంటుందో ఆ రాజ్యంలో
పుష్కలంగా వర్షాలు మరియు ధాన్యం పండుతుంది. ఇది తెలుసుకున్న శత్రురాజులైన పాండ్యులు ఎలాగైనా చోళ రాజ్యం పైన యుద్ధం చేసి విక్రమచోళుణ్ణి ఓడించి ఆ దివ్యమైన తాళపత్రాన్ని సంపాదించాలని ప్రయత్నిస్తున్నారని కొంతమంది రహస్య దూతల ద్వారా తెలిసింది. వారి సహాయంతో ఆ విక్రమచోళ మంత్రతంత్ర గురువుల సహాయంతో ఈ రాజ్యంలో ఉన్న బంగారం మొత్తాన్ని ఏనుగులు మరియు ఒంటెలపైన ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి భద్రపరిచాడు. అంతేకాకుండా వీటితో పాటు అమ్మవారు ప్రసాదించిన తాళపత్రాన్ని కూడా ఆయన రహస్యంగా దాచిపెట్టిన నిధిలోనే జాగ్రత్త పరచడం జరిగింది. కానీ ఆ విక్రమచోళ మహారాజు తన వంశీకులకు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. అంతేకాకుండా ఈ నిధిని మరియు ఆ దివ్య తాళపత్రాన్ని ఎవరు తీసుకోకుండా అనేక చిక్కుముళ్లతో ఈ మార్గాన్ని జాగ్రత్త పరచడం జరిగింది. ఆయన ఊహించిన విధంగానే పాండ్యులు చోళ రాజ్యాలపైన అనేక దాడులు చేసి చోళ రాజ్యానికి ఉపరాజులైన అనేక రాజ్యాలను స్వాధీనపరుచుకొని అందులో ఉన్న సంపదను కూడా దోచుకున్నారు. అందుకనే ముందుగానే అంచనా వేసి ఆ రాజ్యానికి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఈ నిధిని భద్రపరచడం జరిగింది. అప్పుడు అనేక మంది శత్రు రాజ్యానికి సంబంధించిన రహస్య దూతల సహాయంతో విక్రమచోళుడు తన రాజ్యానికి సుదీర్ఘ దూరంలో బంగారాన్ని భద్రపరిచినట్లు తెలుసుకొని వారు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అలా తన రాజ్యంలోని అత్యంత విలువైన సంపదలను తన తెలివైన పద్ధతుల ద్వారా కాపాడుకోగలిగాడు విక్రమచోళుడు. అలా అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత తన ఆఖరి రోజులలో తన గురువుల సహాయంతో కొంతమంది వంశీకులకు స్వర్ణపురి అనే ఊరు సమీపంలోనే ఆ నిధి ఉన్నట్లు మాత్రమే చెప్పాడు. ఎక్కడ ఎలా దాచిపెట్టాడో పూర్తి రహస్యాన్ని చెప్పేలోపే చనిపోయాడంట. అలా మరికొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పాండ్యులు తమ సామర్థ్యాన్ని పెంచుకొని చోళ రాజ్యాలపైన యుద్ధం చేసి వారిని ఓడించి వాళ్ళ పరిపాలన ముగించారు. దాంతో ఆ చోళ వంశాలలో ఉన్నవారు వివిధ ప్రాంతాలకు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్లిపోయారు. అలా మా వంశీకులు కూడా అక్కడి నుంచి వలస మార్గంలో ఈ స్వర్ణపురికి చేరుకున్నారు. ఇక్కడే ఉంటూ తమకు వంశపారపరంగా వచ్చిన నాడి జ్యోతిష్యాన్ని చెప్పుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే పాండ్యులు ఎక్కడ చోళులు దొరికినా వారిని వెతికి మరీ చంపేవారు. అందుకనే వారు ఉనికి కూడా బయటికి రాకుండా మేము చోళులం అని చెప్పకుండా రహస్యంగా బతికాం. కానీ విక్రమచోళ మహారాజు రహస్యంగా దాచిపెట్టిన ఆ దివ్య తాళపత్రాన్ని మాత్రం ఎలాగైనా సాధించాలని మా వంశీకులు అనుకున్నారు. అందుకనే ముందు వంశీయులు ఈ వంశీయులకు, ఈ వంశీయులు తర్వాత వంశీయులకు చెప్తూ వచ్చారు. అలాగే అనేక భాషలపై పట్టు కలిగేలా సాధనను ఇప్పించారు. అంతేకాకుండా విక్రమచోళ ఎలా ఆలోచిస్తాడు, వాళ్ళ గురువుల పరంపర ఏమిటి, ఇవన్నింటినీ అంచనా వేసి చిక్కుముళ్ళు పెట్టి ఉంటాడు అని అనేక దానిపైన కూడా శిక్షణ కల్పిస్తూ వచ్చారు. ఆ రోజు నువ్వు ఒక పెట్టె మరియు అందులోని తాళపత్రాన్ని నాకు చూపించగానే ఆ పెట్టె పైన చోళ రాజ్యానికి సంబంధించిన కొన్ని రకాల గుర్తులను నేను గమనించాను. అలాగే ఆ తాళపత్రం కూడా ప్రాచీన చోళల భాష అయిన తమిళంలో ఉండడంతో ఆ తాళపత్రం పైన చోళ రాజ్యానికి సంబంధించిన రాజ చిహ్నం కూడా నాకు కనిపించింది. దాంతో విక్రమచోళుడు ఏర్పాటు చేసిన చిక్కుముళ్లకు సంబంధించిన తాళపత్రం అని నిర్ధారణ కావడంతో నేను ఎలాగైనా విక్రమచోళుడు రహస్యంగా దాచిన అమ్మవారు ప్రసాదించిన ఆ దివ్య తాళపత్రాన్ని సాధించడం కోసం మాత్రమే మీతో పాటు ప్రయాణిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు రాజు, నువ్వు చోళ వంశానికి చెందిన వాడివో కాదో మాకు అనవసరం. ఇప్పటికైతే నువ్వు నితిన్వే కదా, నీకు కావాల్సిన ఆ దివ్య తాళపత్రాన్ని తీసుకో, నీ భాగం నిధిని కూడా తీసుకో, మా భాగం నిధిని మేము తీసుకుంటాం అని చెప్తాడు. అప్పుడు సరే అని చెప్తాడు నితిన్. అప్పుడు మరొక తలుపుకు తెరవడానికి ఉపయోగపడే కీ ఎక్కడ ఉంటుందని చుట్టూ పరిశీలిస్తారు. అక్కడ కొంచెం చీకటిగా ఉండడంతో అక్కడ ఉన్న కాగడాలని వెలిగిస్తారు. అప్పుడు ఆ గదిలో పెద్ద పెట్టె కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళగా దాన్ని తెరవడానికి కూడా ఎలాంటి కీ గాని కీకు సంబంధించిన ఆనవాళ్లు కానీ కనిపించలేదు. దాంతో మరింత జాగ్రత్తగా పరిశీలించగా ఆ పెట్టె పైన 2 ఏనుగు గుర్తులు కనిపించాయి. అంటే ఈ పెట్టె తెరవాలంటే ముందుగా మనం ఈ పెట్టెకు సరిపోయే ఏనుగు ఆకారంలో గుర్తులను సంపాదించాలని చెప్తాడు నితిన్. దాంతో చుట్టూ వెతకడం ప్రారంభిస్తారు రాజు మరియు నితిన్ అలాగే మహేష్. అప్పుడు గదిలో చుట్టూ వెతక్క నేలపై 2 ఏనుగు ఆకారాలు కనిపించాయి. దాన్ని నొక్కగానే ఒక్కసారిగా 2 ఆకారాల నుంచి 2 ఏనుగు గుర్తులు కలిగిన కీలు కనిపించాయి. వాటిని తీసుకొని ఆ పెట్టెపై ఉన్న ఏనుగు గుర్తుల పైన పెట్టగానే ఆ పెట్టె తెరుచుకుంటుంది. అందులో చూడగా ఒక తాళపత్రము అలాగే ద్వారాన్ని తెరవగలిగే కీ లభిస్తుంది. వెంటనే నితిన్ ఆ ద్వారం దగ్గరికి వెళ్లి ఆ కీని వాడి తలుపులు తెరుస్తాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే అక్కడ కూడా ఒక గది కనిపించింది. ఆ గది మధ్యలో ఒక స్తంభం, దానిపై ఒక కత్తి కనిపించింది. అక్కడ గది
గదిలో ఎలాంటి ద్వారాలు గాని దానికి సంబంధించిన ఆనవాళ్లు కానీ ఎక్కడ కనిపించలేదు. అప్పుడు తనకు పెట్టెలో లభించిన తాళపత్రాన్ని తీసి చదవడం ప్రారంభిస్తాడు. అందులో ఎవరైతే చోళ వంశానికి సంబంధించిన వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి రక్తాన్ని ఆ కత్తికి పూసినట్లయితే ఆ మాయాద్వారం తెరుచుకుంటుంది అని రాసి ఉంటుంది. వెంటనే నితిన్ తన చేతిని ఆ కత్తిపై నుంచి రక్తాన్ని చిమ్మిస్తాడు. అప్పుడు ఒక్కసారిగా దివ్యకాంతితో ఒక పెద్ద శబ్దం చేస్తూ ఆ రాతి గోడ ఒక ద్వారం లాగా తెరుచుకుంటుంది. వెంటనే ఆ ద్వారం గుండా లోపలికి వెళ్లి చూడగానే బంగారం, అంతా బంగారమే. బంగారం కుప్పలు కుప్పలుగా రాసులుగా పోసి ఉంది. అది కళ్ళు మబ్బులు కమ్మేలా ఉన్న సూర్యుని కాంతి వలె మెరిసిపోతుంది. అందులో అనేక రకాల బంగారు ఆయుధాలు, సింహాసనాలు, వంటకు వినియోగించే పాత్రలు అన్ని బంగారు రూపంలోనే ఉన్నాయి. అలాగే అనేక దివ్యమైన కిరీటాలు, ఆభరణాలు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు, అలా ఎన్నో రకాల వస్తువులు అక్కడ కనిపించాయి. ఆ గుడిలో కట్టించిన గోడ కూడా అంతా బంగారు ఇటుకలతో కట్టి ఉంచారు. ఇదంతా చూసిన రాజు మరియు మహేష్ అలాగే నితిన్లకు ఆనందంతో మాటలు రావడం లేదు. కండ్ల నిండా ఆ బంగారు మెరుపులు మొత్తం అంతా ఆనందంతో వెలిగిపోతూ ఉంది. వారి సంతోషానికి అవధులు లేవు. వారు ఒక్కసారిగా తేరుకొని పిచ్చి పట్టిన వాళ్ళలా రంకలేస్తూ గెంతుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఆ బంగారాన్ని తాకుతూ ఆనందంతో నిండిపోయారు. నితిన్ అలా చుట్టూ పరిశీలించగా విక్రమచోళుడు తన శక్తితో అమ్మవారి ద్వారా సాధించిన బంగారాన్ని తయారు చేసే రసవిద్య ఉన్న ఆ దివ్యమైన తాళపత్రం కూడా అతిపెద్ద బంగారు తామర పుష్పంపై కనిపించింది. వెంటనే ఆ తాళపత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు నితిన్. తర్వాత ఇక్కడి నుంచి వెంటనే వెళ్దామని చెప్తాడు నితిన్. సరే అని చెప్పి ఒక్కొక్కరికి 5 మూటల బంగారాన్ని తీసుకుంటారు. అలాగే తన మరణించిన స్నేహితుడు విక్రమ్ కు కూడా 5 మూటల బంగారాన్ని తీసుకుంటారు. అప్పుడు ఈ గది నుంచి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి గదిలోకి ప్రవేశించగానే ఆ గది ద్వారాలు వాటంతటగా అవే మూసుకుపోయాయి. దాంతో చుట్టూ పరిశీలించాడు నితిన్. అలా అనేక రకాలైన వస్తువులను వెతికినా అందులో బయటికి వెళ్ళడానికి ఎలాంటి మార్గాన్ని చూపించే వస్తువులు లభించలేదు. అప్పుడు మరింత జాగ్రత్తగా పరిశీలించగా ఆ బంగారు తామర పుష్పం పక్కన ఒక చెక్క పెట్టె కనిపించింది. ఇంత బంగారు వస్తువులు ఉంచిన ప్రదేశంలో ఎందుకు ఈ చెక్క పెట్టెను ఉంచారని అనుమానంతో దాన్ని తెరిచి చూశాడు. అందులో ఒక ఉంగరం, ఒక తాళపత్రం కనిపించింది. అందులో ఏం రాసి ఉందని ఆసక్తిగా చదువుతాడు. అందులో ఏం రాసి ఉందంటే ఈ గదిలో నుంచి బయటకు పోవడానికి ఒక మాయాద్వారాన్ని తెరవాలి. దాన్ని ఎలా తెరవాలి అంటే ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తూ ఈ ఉంగరాన్ని వెలుగు వస్తున్న ప్రదేశం వైపు చూపినట్లయితే ఆ మాయాద్వారం తెరుచుకుంటుంది అని రాయబడి ఉంది. వెంటనే ఆ తాళపత్రంలోని మంత్రాన్ని చదవగానే ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు వైపు ఆ ఉంగరాన్ని చూపించగానే ఒక ద్వారం తెరుచుకుంది. వెంటనే వారి దగ్గరున్న బంగారు మూటలతో ఆ మార్గం గుండా బయటకు వెళ్తారు. బయటకు వెళ్లి చూడగానే రాతికొండ బయట ఉంటారు. వారు చూస్తుండగానే ఆ ద్వారం మూసుకుపోతుంది. అంతేకాకుండా ఆ తాళపత్రంలో మరొక అంశం రాయబడి ఉంటుంది. ఆ మాయా ద్వారాన్ని బయట నుంచి తెరవాలనుకుంటే ఆ తాళపత్రంలోని మంత్రాన్ని వెనుక నుంచి చదువుతూ వెలుగు వచ్చిన వైపు ఉంగరాన్ని చూపినట్లయితే ఆ ద్వారం తెరుచుకుంటుంది అని రాయబడి ఉంటుంది. అక్కడి నుంచి నితిన్ మరియు రాజు అలాగే మహేష్ ఎలాగో అలా తమ గ్రామానికి చేరుకుంటారు. అలా నితిన్ తన ఇంటికి చేరుకొని తన నాన్న దగ్గరకు వెళ్లి విక్రమచోళుడు నిధితో జాగ్రత్తగా దాచిన ఆ దివ్యమైన తాళపత్రాన్ని అలాగే తన భాగం 5 మూటల బంగారాన్ని ఇస్తాడు. తన వంశీకులు జాగ్రత్త పరిచిన అత్యంత శక్తివంతమైన తాళపత్రాన్ని తన కుమారుడైన నితిన్ సాధించడంతో ఆ తండ్రి చాలా సంతోషపడతాడు. అలాగే ఆ తాళపత్రాన్ని చాలా జాగ్రత్త పరిచారు నితిన్ మరియు వాళ్ళ నాన్న. అలా మరుసటి రోజు నితిన్ మరియు రాజు అలాగే మహేష్ వారి ఊరు చెరువు దగ్గర కలుస్తారు. అప్పుడు నితిన్ ఆ కొండలో ఉన్న బంగారాన్ని ఏం చేద్దామని అడుగుతాడు. అప్పుడు రాజు మరియు మహేష్ ఏం చేయాలో మాకు కూడా అర్థం కాలేదు అని అంటాడు. అప్పుడు నితిన్ మనకు సరిపడనంత బంగారాన్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి ఆ బంగారాన్ని ప్రభుత్వానికి అందేలా చేద్దాం. ఆ నిధి మన దేశాభివృద్ధికి తోడ్పడుతుంది అని చెబుతాడు. అప్పుడు రాజు మరియు మహేష్ సరే అని చెప్తారు. అప్పుడు నితిన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి ఒక లెటర్ రాసి అందులో ఆ తాళపత్రాన్ని ఆ ఉంగరాన్ని ఉంచి ఆ కొండ ఉండే ప్రదేశాన్ని చేరుకోవడానికి దారిని చెబుతూ మొత్తం విషయాన్ని వివరిస్తూ ఒక లెటర్ రాస్తాడు. అలాగే రిపోర్టర్లకు, న్యూస్ ఛానల్స్ వారికి, పోలీస్ వారికి కూడా అందరికీ వివరిస్తూ లెటర్ రాస్తాడు. అప్పుడు ఈ విషయం గవర్నమెంట్ వరకు వెళ్లడంతో వెంటనే దానిని తెరిచి చూడాలని గవర్నమెంట్ ఆదేశిస్తుంది. అప్పుడు వెంటనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పోలీస్ బందోబస్తుతో ఆ కొండకు చేరుకొని వారు చెప్పిన విధంగా ప్రయత్నించే లోపే అక్కడికి అనేక మంది
మంది ప్రజలు, పత్రికా విలేకరులు అందరూ చేరుకున్నారు. అందరూ చూస్తుండగానే ఆ ద్వారం తెరుచుకుంటుంది. అందులో వెళ్లి చూడగానే ఎంతో ఆశ్చర్యపోయారు. ఇంత బంగారాన్ని ఎప్పుడు చూడలేదని, అంత బంగారాన్ని ఒక్కసారి చూడగా షాక్ అయ్యారు. వెంటనే ఆ ప్రదేశం మొత్తాన్ని వారి ఆధీనంలో తీసుకొని ఆ బంగారం ఎంత ఉంటుందో లెక్క వేయడం మొదలు పెట్టారు. అలా కొన్ని రోజులు తూకం వేసిన తర్వాత 10,000 టన్నుల బంగారంగా తేలింది. దాన్ని ప్రస్తుత లెక్క ప్రకారం విలువ కట్టడం కూడా అసాధ్యంగా మారింది. అప్పుడు ఆ బంగారం మొత్తాన్ని ఆ ప్రాంతం నుంచి ప్రభుత్వ గోడౌన్లకు ఎంతో సెక్యూరిటీ మధ్య తరలించడం జరిగింది. అలా నితిన్ మరియు రాజు అలాగే మహేష్ తన స్నేహితుడైన మరణించిన విక్రమ్ అందరూ కలిపి ఎంతో కష్టపడి ఎట్టకేలకు ఆ విక్రమచోళుడు రహస్యంగా దాచిన నిధిని కనుక్కొని వారికి కావాల్సినంత బంగారం మాత్రమే తీసుకొని మిగిలిన నిధి దేశం అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆ బంగారం ప్రభుత్వానికి కూడా అందేలా చేసుకున్నారు. ఇంతటితో వారి కథ సంతోషంగా ముగిసింది. ఒక్క నిమిషం, మేము మీ నుంచి కోరుకుంటున్నది కేవలం సబ్స్క్రైబ్ చేయమని, మా కథల పట్ల మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయమని, అలాగే మా వీడియోస్ మరికొంతమందికి చేరడానికి లైక్ చేయమని అడుగుతున్నాను. మీ నుంచి ఇవి మాత్రమే ఆశిస్తున్నాను. అలాగే సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. సరికొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.